లాటిన్ అమెరికా దేశాల విప్లవ యోధుడు, జాతుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన, ఏ పోరాటంలోనూ వెన్నుచూపని వీరుడు చే గువేరా గురించిన ప్రత్యేక కార్యక్రమం 4వ భాగం ఈరోజు. గత 3 భాగాల్లో ఏం మాట్లాడుకున్నామో క్లుప్తంగా గుర్తు తెచ్చుకుందాం. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటైనాలో 1928లో ఎర్నెస్టో గువేరాగా జన్మించిన చే 1953లో తన మెడికల్ డిగ్రీ పూర్తి చేసేలోపే ఒకసారి అర్జెంటైనా మొత్తాన్ని, మరొకసారి లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ పర్యటనలాగా చుట్టొచ్చాడు. ఆ ప్రయాణాల్లో చూసిన లాటిన్ అమెరికా దేశ ప్రజల బానిసత్వానికి చెలించి ఆ దేశాలన్నింటినీ ఒక తాటిమీదకు తీసుకురావాలి అనుకున్నాడు. ఆశయం పెద్దదే, కాని అతడు ఒక్కడే సాధారణమైన మెడికల్ డాక్టర్, అంతే. అదే ఆశయంతో 1953లో తన 25 వయసులో ఇల్లొదిలేసి లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ పర్యటిస్తూ 1954 చివరికి మెక్సికో దేశంలోని మెక్సికో నగరం చేరుకున్నాడు. 1955లో మెక్సికోలో తలదాచుకుంటున్న క్యూబన్ విప్లవ నాయకుడు ఫిడెల్ కాస్ట్రోతో పరిచయమయ్యింది. ఆయన బృందంతో కలిసి క్యూబా దేశాన్ని అప్పటికి పాలిస్తున్న నియంత బటిస్టా బారినుంచి విముక్తి చేయడానికి 1956 నవంబర్ 25న ఒక పెద్ద పడవలో 82 మంది విప్లవ దళంతో కలిసి బయల్దేరాడు చే గువేరా. ఆ పడవ యాట్ పేరు గ్రాన్మా, అంటే బామ్మ అని అర్థం. ఆ పెద్ద పడవ మెక్సికో తీరం నుంచి క్యూబా వైపు ప్రయాణం ప్రారంభించింది అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. ఆ పడవ గురించి క్రిందటి భాగంలోనే చెప్పాను కదా. దాన్లో గరిష్టంగా 12 మంది ప్రయాణించొచ్చు. ఇంకా సర్దుకుంటే 20 మంది వరకు పర్వాలేదు. అలాంటి దాన్లో 82 మంది ఇరుక్కుని కూర్చున్నారు. బయల్దేరినప్పుడు జోరున వర్షం. సుమారుగా 1200 మైళ్ల దూరం ప్రయాణించాలి సముద్రంలో. స్థలం లేకపోవడంతోటి చాలా ఆయుధాల్ని మెక్సికోలోనే వదిలేశారు. కొన్ని ఆహార పదార్థాల్ని కూడా చివరి నిమిషంలో వదిలిరాక తప్పలేదు. మొదట్లో 5 రోజులు సముద్ర ప్రయాణం అని అంచనా వేశాడు ఆ దళం నాయకుడు ఫిడెల్ కాస్ట్రో. సముద్ర ప్రయాణంలో ఆహార పదార్థాలు కూడా పరిమితంగా ఉపయోగించాల్సొచ్చింది. పడవ కూడా పాతదవడంతోటి ఇంజన్లు తరచూ సతాయిస్తుండేవి. సముద్రం మధ్యలో ఉండగా లోపలికి నీళ్లు రావడం మొదలైందొకసారి. ఆ నీళ్లని బయటకు తోడేసే పంపు కూడా పనిచేయడం లేదు. ఇంకా దళం సభ్యులే నీళ్లని తోడి బయటకు పోశారు. లేకపోతే ఆ యాట్ ఏ క్షణంలోనైనా మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్రం మీద వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో చాలామంది బృంద సభ్యులకు సీ సిక్నెస్ వచ్చింది. వాళ్లందరికీ మెడికల్ చీఫ్ చే గువేరానే. తను తెచ్చిన మందుల్లో సీ సిక్నెస్కి అవసరమైన మందులు రాలేదు. ఆ ఉన్నవాటిల్లోనే సహచరులకు చికిత్స చెయ్యాల్సొచ్చింది. ఇంకొకసారి కెప్టెన్ ఇంజన్ పైకెక్కి ఏదో సరిచేస్తూ కాలు జారి సముద్రంలో పడిపోయాడు. అతడి కోసం మరికొంతమంది గజ ఈతగాళ్లు దూకి ఆయన్ని వెనక్కి తీసుకురావాల్సొచ్చింది. దీనికోసం మరికొంత సమయం పట్టింది. 4-5 సార్లు దోవ తప్పిపోయారు. ఇలాంటి వాటన్నింటితోటి తెచ్చుకున్న డీజిల్ కూడా అయిపోయే పరిస్థితికొచ్చింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించి డిసెంబర్ 2, 1956 తెల్లవారుజాముకి క్యూబా తీరానికి చేరుకున్నారు. ఇక్కడ ఒక్క క్షణం పాజ్ చేసి క్యూబా దేశ నైసర్గిక స్వరూపం గురించి, ఫిడెల్ కాస్ట్రో దళం ముందుగా అనుకున్న ప్రణాళికల గురించి తెలుసుకుందాం. యూట్యూబ్ వీడియోలో క్యూబా మ్యాప్ చూపిస్తున్నానండి. ఈ మ్యాప్లో క్యూబా దేశం సన్నగా పైనుంచి కిందకి, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి
విస్తరించినట్లుంటుంది. క్యూబా రాజధాని హవానా ఉత్తరంలోనే, అంటే మ్యాప్లో పైనుంటుంది. బటిస్టా నియంత ప్రభుత్వానికి ఆ హవానానే కేంద్రం. అయితే ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా బృందం క్యూబా చేరింది బటిస్టా సైనిక బలంతో సరాసరి ఢీకొనడానికి కాదు. దానికి ఫిడెల్ కాస్ట్రో బృందం బలం ఏమాత్రం సరిపోదు. వీళ్ళెందుకొచ్చారంటే గెరిల్లా పోరాటానికి, అంటే చాటుమాటుగా పొంచి ఉండి శత్రువులను దెబ్బతీసే యుద్ధతంత్రం. దానికి పర్వతాలు, కొండలు, గుట్టలు, అడవులు ఇవి అనువైనవి. ముందుగా అక్కడకు చేరుకుని ఆ తర్వాత వ్యూహాత్మకంగా బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ రాజధాని వరకు వెళ్ళాలి. ఇది వాళ్ల ప్రణాళిక. ఈ వ్యూహానికి తగినట్లుగానే వాళ్లు ప్రయాణించే యాట్ గ్రాన్మాని క్యూబా దేశం పైభాగానికి హవానా దగ్గరలో కాకుండా క్రింద భాగంలో, అంటే పూర్తిగా దక్షిణంలోకి చేర్చారు. అక్కడ కూడా ఎక్కువ జనసంచారం లేని సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకున్నారు. మళ్ళీ అక్కడ్నుంచి కొన్ని వందల మైళ్ల దూరం కాలినడకన ప్రయాణించి సియర్రా మయస్ట్రా అనే పర్వత ప్రాంతంలోకి చేరి దాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని తర్వాత గెరిల్లా యుద్ధతంత్రాలని అమలు చెయ్యాలి. ఈ సియర్రా మయస్ట్రా అనేది ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళానికి కేంద్రస్థానం అన్నమాట. ఇది ఫిడెల్ కాస్ట్రో వ్యూహం. అయితే ఈ పడవలో వచ్చిన 82 మంది మాత్రమే ఈ సుదీర్ఘ పోరాటానికి సరిపోరు కదా. పైగా వీళ్లు క్యూబాలోకి ప్రవేశించే సమయానికి క్యూబా భూభాగం మీద వీళ్లకి సహాయం చేసేవాళ్లు కూడా కావాలి. 1953లోనే ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం మీద చేసిన తిరుగుబాటు పోరాటంలో పాల్గొన్న వాళ్లల్లో కొంతమంది ఇంకా క్యూబాలోనే రహస్యంగా ఉన్నారు. వాళ్లని జులై 26 సైన్యం అనేవాళ్లు. అంటే 1953 జులై 26న ఫిడెల్ కాస్ట్రో చేసిన తిరుగుబాటులో మిగిలిన వాళ్లు అని. క్లుప్తంగా M-26-7 అనేది వాళ్ల బృందం పేరు. అట్లా క్యూబాలో అప్పటికే ఉన్న రహస్య పోరాట కార్యకర్తలతో ఫిడెల్ కాస్ట్రో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు, ఆయన మెక్సికోలో ఉన్నప్పుడు కూడా. గ్రాన్మా బోటు బయలుదేరినప్పుడు 5 రోజులు ప్రయాణించి నవంబర్ 30కి క్యూబా తీరం చేరుతుంది అని మొదట్లో అంచనా వేసుకున్నారు. ఆ సమయానికి క్యూబా భూభాగంలో అప్పటికే ఉన్న కొంతమంది రహస్య కార్యకర్తలు బోటు దగ్గరకొచ్చి వీళ్లందర్నీ తీసుకుని అందరూ కలిసి శాంటియాగో అనే నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేసి తమ పోరాటం ప్రారంభమైంది అని ఆ నియంత బటిస్టా మిలిటరీకి సవాలు విసురుదాము అనుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా నవంబర్ 30న ఫిడెల్ కాస్ట్రో బృందానికి స్వాగతం పలకడానికని 100 మంది కార్యకర్తలు సముద్రతీరానికి చేరుకున్నారు. కాని అనుకున్న సమయానికి ఆ యాట్ తీరం చేరుకోకపోయేసరికి ఆ కార్యకర్తలు ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం శాంటియాగోలోని ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు కొనసాగించారు. కాని వాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. వాళ్లని తేలిగ్గా అరెస్టు చేసేశారు సైనికాధికారులు. ఈ తొందరపాటు చర్య వల్ల జరిగిన నష్టం ఏమిటంటే బటిస్టా ప్రభుత్వానికి ఏదో తిరుగుబాటు జరగబోతోంది అనే సంకేతాలు వెళ్లాయి. ఇంకా ఫిడెల్ కాస్ట్రో బృందం ప్రయాణిస్తున్న యాట్ తీరం చేరక ముందే సైన్యమంతా కూడా అప్రమత్తమయ్యింది. అయితే వాళ్లకి ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళం ఎటునుంచి వస్తుందో ఎక్కడ దిగుతారో తెలీదు. కాకపోతే వాళ్ల దగ్గర హెలికాప్టర్లు, అధునాతన ఆయుధాలు అన్నీ ఉన్నాయి. వాళ్లు డేగకళ్లతో తీరప్రాంతంలో పహరా కాస్తుండగా గ్రాన్మా పడవ క్యూబాలోని దక్షిణ తీరంలో లాస్ కొలరాడస్ అనే బీచ్ని చేరుకుంది 1956 డిసెంబర్ 2 తెల్లవారుజామున. ఇదండి గ్రాన్మా బోటు క్యూబా చేరేసరికి అక్కడి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా ఇందాక మన ప్రధాన కార్యక్రమాన్ని పాజ్ చేసిన దగ్గరికెళ్ళి కొనసాగిద్దాం. ఆ తీరం చేరడంలో కూడా పొరపాటు జరిగింది. వీళ్లు దిగిన చోటుకి 1 మైలు దూరంలోని లైట్ హౌస్ దగ్గరకు చేరుకోవాలి అని మొదట అనుకున్నారు.
అయితే త్రోవ తప్పడంతోటి తెల్లవారకముందే పడవ ఆగాలి కాబట్టి 1 మైలు యువతలే దిగాల్సొచ్చింది. ఆ లైట్ హౌసు దగ్గర వేచి చూస్తున్న కొంతమంది కార్యకర్తలకు వీళ్ల ఆచూకీ దొరకలేదు. బటిస్టా సైన్యం తమకోసం పహరా కాస్తోంది అని ఫిడెల్ కాస్ట్రో విప్లవదళానికి ఇంకా తెలీదు. ఇప్పుడేగదా వాళ్లు పడవ దిగింది. ఈ గందరగోళం, సమస్యలన్నింటికీ కారణం ఏమిటంటే ఆ పడవ 2 రోజులు ఆలస్యంగా తీరాన్ని చేరుకోవడం. సరే, 82 మంది గ్రాన్మా బోటులోనుంచి కిందకి దిగారు. తమ దుస్తులు, ఆయుధాలు, ఆహార పదార్థాలు అన్నీ తీసుకుని మోసుకుని. తెలతెలవారుతోంది. వెలుతురు రాకముందే రహస్య ప్రదేశంలోకి ఎక్కడికైనా వెళ్లాలి. కాని వాళ్లు దిగిందేమో చిత్తడి నేల, బురద, పిచ్చి మొక్కలు, పైగా అప్పుడే వర్షం కురిసి వెలిసింది. ఆ బురదలోనే 82 మంది సామాన్లు మోసుకుంటూ నడవడం మొదలుపెట్టారు. ఫిడెల్ కాస్ట్రో బృందంలో మ్యాప్ చూసి వీళ్లకు సూచనలిచ్చే కార్యకర్తలు కొంతమందున్నారు. మన చే గువేరాకి వాతావరణం మరింత ఉద్విగ్నంగా ఉంది. మొదటిసారి పోరాటం కోసం విదేశీ గడ్డమీద అడుగుపెట్టాడు. తెల్లవారింది. పొద్దెక్కుతోంది. ఎంత రహస్యంగా ప్రయాణిస్తున్నప్పటికీ ఈ బృందం కదలికల్ని కనిపెట్టిన ఆ ప్రాంతం గస్తీ అధికారులు మిలిటరీకి వర్తమానం అందించారు. హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ బాంబులు జారవిడిచాయి. అయితే అప్పటికే అటవీ ప్రాంతంలో ప్రవేశించడంతో లిప్తపాటులో ప్రమాదం తప్పుకుంది ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం. గెరిల్లా పోరాటంలో సుశిక్షితులైన కార్యకర్తలు కాబట్టి శత్రువుల్ని ఎలా మోసం చెయ్యాలో, పక్కదారి పట్టించాలో బాగా తెలుసు వాళ్లకి. అడవుల్లో కదలిక ఆగిపోవడంతో హెలికాప్టర్లు వెళ్ళిపోయాయి. మళ్లీ వీళ్ల ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణం అనేది సముద్ర తీరం నుంచి సియర్రా మయస్ట్రా పర్వత ప్రాంతాల్లోకి దాదాపు 100-200 మైళ్లు. మధ్య మధ్యలో కూడా చాలా అటవీ ప్రాంతాలే. రహదారుల్లేని చిన్న చిన్న గ్రామాలు అక్కడక్కడా విసిరేసినట్లుండేవి. సముద్రం మీద 1 వారం రోజుల ప్రయాణం. అలసట, నిద్రలేదు, తిండి లేదు. అయినా కాని అందరూ నడుస్తూనే ఉన్నారు. అందరూ ఒకేసారి కలిసి వెళితే మిలిటరీ వాళ్లు కనిపెట్టే ప్రమాదముందని 2-3 చిన్న చిన్న దళాలుగా విడిపోయి నడక కొనసాగించారు. 2 రోజుల అవిశ్రాంత నడక తర్వాత డిసెంబర్ 4కి మళ్లీ అన్ని దళాలు ఒకచోట కలుసుకున్నాయి. స్థానికంగా ఉన్న ఒక రైతు సహాయంతో ఇంకా ముందుకి ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు. డిసెంబర్ 5 రాత్రికి ఒక చెరుకు తోటలోకి ప్రవేశించారు. చెరుకుతోట చూసేసరికి అందరికీ ప్రాణం లేచొచ్చింది. ముందుగా కావలసినన్ని చెరుకు గడలు తిన్నారు, ఆకలి తీర్చుకున్నారు. అప్పటికే విశ్రాంతి లేకుండా నడుస్తూ ఉండడం వల్ల చెరుకు తోటల్ని ఆనుకుని ఉన్న అడవుల్లోనే ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అంతవరకు వీళ్లకి దోవ చూపిస్తూ వీళ్లతోనే వచ్చిన రైతు వీళ్లు నిద్రపోతున్న సమయంలో పారిపోయాడు. ఈ ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం లాంటి వాళ్లని చూడడం ఆ రైతులకు ఇదే మొదటిసారి. వాళ్లకి ఇంకా ఈ ఫిడెల్ కాస్ట్రో బృందం ఎవరో అంత అవగాహన లేదు. అలా పారిపోయిన రైతు మిలిటరీ అధికారులకు వర్తమానం అందించాడు, ఎవరో కొంతమంది ఆయుధాలు మోసుకుంటూ ప్రయాణిస్తున్నారు అని. అప్పటికే జాగరూకతతో ఉన్న నియంత సైన్యం డిసెంబర్ 5 సాయంకాలం 4 గంటల సమయంలో ఈ బృందం మీద విరుచుకుపడింది. ఊహించని పరిణామానికి ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం బిత్తరపోయింది. కొంతమంది ఎదురుకాల్పులు జరిపారు. మరికొంతమంది రక్షణ కోసమని వాళ్లు అంతకు ముందు నడిచొచ్చిన చెరుకు తోటల్లోకి పారిపోయి అక్కడ్నుంచి కాల్పులు మొదలుపెట్టారు. మరికొంతమంది వివిధ దిక్కుల్లో చెల్లాచెదురయ్యారు. ఫిడెల్ కాస్ట్రో ఆదేశాలివ్వాలని ప్రయత్నించాడు కాని తన చుట్టుపక్కలనున్న 7-8 మంది తప్ప మిగతా అందరూ అప్పటికే తలా దిక్కు వెళ్ళిపోయారు. అంతా గందరగోళం. అదే తొలి పోరాటం. తన మెడికల్ కిట్ పక్కన పెట్టి ఒక కామ్రేడ్ వదిలి వెళ్లిన తుపాకీని చేతుల్లోకి తీసుకున్నాడు చే గువేరా. ఇప్పుడు అతను డాక్టర్ మాత్రమే కాదు, గెరిల్లా యోధుడు కూడా. పోరాటం కొన్ని గంటలు కొనసాగింది. దురదృష్టవశాత్తు ఫిడెల్ కాస్ట్రో విప్లవదళంలో చాలామంది మిలిటరీ సైనికుల తుపాకీ గుళ్లకు బలికాక తప్పలేదు. కొంతమందిని బంధించి తీసుకెళ్లి తర్వాత కాల్చి చంపేశారు. చే గువేరాకి కూడా భుజం మీద గాయం అయ్యింది.
అయితే తన గాయానికి తనే మందు రాసుకున్నాడు. ఇదంతా జరిగిన ప్రదేశం పేరు అలెగ్రియా డి పయో. చే గువేరా, ఫిడెల్ కాస్ట్రోలు ప్రారంభించిన క్యూబా విముక్తి ఉద్యమంలో తొలి పోరాటం ఇదే. ఈ పోరాట ఫలితం 82 మంది ఉన్న ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళం 20కి పడిపోయింది. అది మామూలు దెబ్బ కాదు. ఫిడెల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రో, చే గువేరాలు అంటే ప్రధానమైన నాయకులు తప్పించుకోగలిగారు. అప్పటికీ వాళ్లు క్యూబాలో దిగి 3 రోజులయ్యింది అంతే. 3 రోజుల్లోనే 3వ వంతు బృందాన్ని కోల్పోయారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఊపిరున్నంతవరకు పోరాడాల్సిందే అన్న ధ్యేయం ఉండబట్టే ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాలు క్యూబా చరిత్రను తిరగరాశారు తర్వాత రోజుల్లో. ఆనాటి సంఘటన గురించి ఆ తర్వాత కొద్ది రోజుల్లో చే తన ఇంటికి రాసిన ఉత్తరాల్లో చెప్పాడు. మధ్యాహ్నం 4ంటికి హఠాత్తుగా తుపాకీ గుళ్ల వర్షం కురిసింది. కామ్రేడ్స్ నేల కొరుగుతూ చూసిన జాలిచూపులు నాకింకా గుర్తున్నాయి. ఒక కామ్రేడ్ వదిలేసిన తుపాకీని అందుకున్నాను. రక్తంతో యుద్ధంతో అదే నా తొలి బాప్టిజం అని. అట్లా ఊహించని తొలి పోరాటంలో దారుణమైన ఓటమిని చవిచూసిన ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళం చెల్లాచెదురైన సభ్యులందరూ కూడా మరొక 15 రోజులు సైన్యం కళ్ళుగప్పి ఆకలిదప్పుల్ని భరించి చిట్టచివరికి వాళ్లనుకున్న సియర్రా మయస్ట్రా పర్వతాల్లోకి చేరుకోగలిగారు. సహచరుల్ని చాలామందిని కోల్పోయినా మిగిలిన 20-25 మందిలోని పట్టుదల, కసి ఇంకా అలాగే ఉంది. ఫిడెల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రో, చే గువేరాలు ఆ పర్వతాల్లోనే సమావేశమై తర్వాత వ్యూహం ఎలా ఉండాలి ఏమిటి అనేది చర్చించారు. 1956 డిసెంబర్ 31న చే రహస్య సంకేతాలతో ఇంటికి ఉత్తరం రాశాడు. అమ్మా నాన్న, ఇంకా నేను ఇదే ఉద్యోగంలో ఉన్నాను. ఇక్కడ బ్రతికి బట్టకట్టడానికి 9 అవకాశాలుంటాయట. వాటిల్లో 2 అయిపోయాయి. ఇంకా 7 మిగిలున్నాయి. నేనిలా బ్రతికున్నన్ని రోజులు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటాను అని. మరొక 2 ఏళ్లల్లో విజయగర్వంతో తల్లిదండ్రుల్ని తన దగ్గరకు రప్పించుకోగలను అని అప్పుడు చే అనుకుని ఉండడు. అసలా సమయంలో మళ్లీ ఎలా కోలుకోవాలి, కార్యకర్తల్ని, ఆయుధాల్ని ఎలా సమకూర్చుకోవాలి అన్న ఆలోచనలు తప్ప వేరే దేనికి వాళ్లకు సమయం లేదు. ఇదండి జరిగింది. ఆ విప్లవదళం క్యూబాలో దిగిన మొదటి నెలలో 1956 డిసెంబర్లో. ఆ తర్వాత అంటే 1957, 1958 2 సంవత్సరాల్లో ఇలాంటి పోరాటాలు 15-20 పైగా జరిగాయి. ఇది దేశాల మధ్య, రాజ్యాల మధ్య జరిగే ప్రత్యర్థి యుద్ధం లాంటిది కాదు. ఒక చిన్న గెరిల్లా విప్లవ పోరాట బృందానికి, ఒక నియంత సామ్రాజ్యాధినేత బలమైన సైన్యానికి మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధం, దాగుడుమూతల దాడుల పరంపర. అందుకే దీన్ని యుద్ధం అనడం లేదు, పోరాటం అంటున్నాను. అట్లాగే ఈ 2 ఏళ్లలో అంటే 1957, 58లో ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం క్యూబా దేశం మధ్యగా ప్రయాణిస్తూ రాజధానిని చేరుకోవడంలో అనేక ప్రదేశాల పేర్లు, వ్యక్తుల పేర్లు వస్తాయి. అయితే కథనం సరళంగా ఉండడానికి అన్ని పేర్లు ప్రస్తావించడం లేదు. ముఖ్యమైన పేర్లు మాత్రం చెప్తాను. మరి అప్పటికి మిగిలిన కేవలం 20 మంది కామ్రేడ్స్తో ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాలు ఎలా ముందడుగు వేశారు, ఎలాంటి వ్యూహాలు రచించారు, ఈ క్రమంలో చే గువేరా ఆ పోరాట బృందంలో నాయకత్వ స్థాయికి ఎలా చేరాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి 1956వ సంవత్సరం నుంచి 1957వ సంవత్సరంలోకి అడుగు పెడదాం. ప్రస్తుతం వాళ్ళందరూ ఎక్కడున్నారు? సియర్రా మయస్ట్రా పర్వత శ్రేణుల్లో ఉన్నారు. ఆ ప్రదేశాన్ని తమ గెరిల్లా పోరాటానికి కేంద్రస్థానంగా ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈ సియర్రా మయస్ట్రా పర్వత శ్రేణులు, వాటి పరిసరాలు క్యూబా దేశం లోపల మరొక చిన్న దేశం లాంటివి. ఆ పర్వత శ్రేణులు దాదాపు 3000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో సహజ అరణ్యాల మధ్యలో ఉన్నాయి. సాహస జీవితం గడుపుదామనుకునేవాళ్లకు, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా
స్వేచ్ఛాజీవనం కోరుకునేవాళ్లకు, శత్రువుల కంటపడకుండా తప్పించుకోవాలనుకునేవాళ్లకు, ఇలాంటి వాళ్లందరికీ రక్షణనిస్తాయి ఆ అరణ్యాలు, పర్వతాలు. సాయుధ విప్లవ దళాలు దాక్కోడానికి పర్వతాల్లో బోలెడన్ని గుహలున్నాయి. 19వ శతాబ్దంలో క్యూబా స్వాతంత్ర్య పోరాటంలో కూడా మద్దతుదారులు ఈ సియర్రా మయస్ట్రా పర్వతాల్లోనే దాక్కుని పోరాటాలు చేశారు. అడవుల్లోని విషసర్పాలు, క్రూర జంతువులు అన్నింటికీ సిద్ధపడే అక్కడ ఉండడానికి నిర్ణయించుకోవాలి. ఆ అరణ్యాల గురించి ఒక సామెత కూడా ఉంది. అక్కడ రక్షణ పొందిన వాళ్లమీద కత్తి దుయ్యాలనుకున్న వాళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేరు అని. ఇన్ని కారణాల వల్ల ఫిడెల్ కాస్ట్రో ఆ సియర్రా మయస్ట్రా పర్వత శ్రేణుల్ని తమ ఉద్యమానికి కేంద్రస్థానంగా ఎంచుకున్నాడు. అయితే విచిత్రమేమిటంటే, తాను అక్కడ అడుగుపెట్టేదాకా ఆ అరణ్యాలు ఎలా ఉంటాయో అస్సలు ఫిడెల్ కాస్ట్రోకి తెలీదు. ఇంకా చే గువేరా అయితే వాటి గురించి ఎప్పుడూ వినను కూడా వినలేదు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం 20 మంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా ఆ బృందంలో చాలామందిని, తమ సహచరులు 60 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది లోపల్లోపల వేధిస్తూనే ఉంది. పైకి ఆ దిగులు, బెంగ కనిపించకపోయినా వాళ్ల మనస్థితిని అంచనా వేయగలుగుతున్నాడు ఫిడెల్ కాస్ట్రో, అట్లాగే అతని తమ్ముడు రావుల్ కాస్ట్రో, చే గువేరాలు కూడా. తమ బృందానికి ఆత్మస్థైర్యాన్ని, మానసిక బలాన్ని ఇవ్వాలంటే ఏదో ఒక సాహసం చెయ్యాలి, విజయం సాధించాలి. అది వాళ్లు ఆ అడవుల్లోకి చేరిన 2 వారాలకే సాధ్యపడింది. ఆ పర్వతాలకు ఓ చివరి అంచులో సైన్యానికి సంబంధించిన చిన్నపాటి ఆయుధాగారం ఉంది. దాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు ఫిడెల్ కాస్ట్రో. 1957 జనవరి 17 తెల్లవారుజామున 2 గంటల సమయంలో చడీచప్పుడు కాకుండా 20 మంది ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం ఆ చిన్నపాటి ఆయుధాగారాన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టారు. తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకి ఆ ఆయుధాగారానికి 40 మీటర్ల దూరం నుంచి ఫిడెల్ కాస్ట్రో మెషీన్ గన్తో కాల్పులు మొదలుపెట్టాడు. 2 రౌండ్స్ పేల్చాడు. ఆయుధాగారాన్ని కాపలా కాస్తున్న సైనికులు అప్రమత్తమయ్యారు. వాళ్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. ఈసారి ఫిడెల్ కాస్ట్రో దళం వేరే వైపునుంచి సైనికుల మీద విరుచుకుపడ్డారు. కొంతమంది సైనికుల మీదకి పేలుడు బాంబులు వేశారు. కాని అవి అంతగా ప్రభావం చూపించలేదు. చే గువేరా మరో కామ్రేడ్తో కలిసి ఆయుధాగారం వెనకవైపుకు వెళ్లి దానికి నిప్పంటించాడు. ఒక్కసారిగా చిమ్మ చీకట్లో అగ్నిజ్వాలలు నిలువెత్తున లేచాయి. సిద్ధంగా లేని సైనికులు తడబడ్డారు. కమ్ముకొస్తున్న మంటల్ని చూసి సైనిక నాయకుడే పలాయనం చిత్తగించాడు. నాయకుడే పారిపోయేసరికి మిగతా సైనికులు కూడా బెంబేలు పడ్డారు. వాళ్లని లొంగిపొమ్మని ఫిడెల్ కాస్ట్రో హెచ్చరించాడు. ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం దాదాపు 500 రౌండ్లు కాల్చారు. పారిపోయిన వాళ్లు పోగా ఆయుధాగారాన్ని స్వాధీనం చేసేసుకున్నారు ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం. అయితే ఒక తమాషా ఏమిటంటే, చోగువేరా మరొక కామ్రేడ్తో కలిసి నిప్పంటించింది ఆయుధాగారానికి కాదు, చీకట్లో తెలియక ఆ పక్కనే ఉన్న కొబ్బరికాయల గోడౌన్కి నిప్పు పెట్టారు. ఏమైతేనేం ఆ మంటలే మిలిటరీ సైనికుల్ని భయపెట్టాయి, లొంగిపోయేలాగా చేశాయి. మొత్తం మీద ఆ దాడిలో 2 సైనికులు చనిపోయారు, 3 బందీలుగా పట్టుబడ్డారు, 5 గాయాలతో పారిపోయారు. ఫిడెల్ కాస్ట్రో విప్లవదళంలో మాత్రం అందరూ క్షేమంగా ఉన్నారు, చిన్న చిన్న గాయాలు తప్ప. ఇది క్యూబా విముక్తి పోరాటంలో ఫిడెల్ కాస్ట్రో విప్లవదళానికి మొట్టమొదటి విజయం. దీని ఫలితంగా ఆయుధాగారంలోని తుపాకులు, బుల్లెట్లు, దుస్తులు, ఆహార పదార్థాలు అన్నింటినీ స్వాధీనం చేసేసుకున్నారు ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం. విజయం సాధించామన్న సంతోషం ఒకవైపు, వాళ్లు స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలు, దుస్తులు, ఆయుధాలు చాలా రోజుల వరకు సరిపోతాయి అన్న ఆనందం ఇంకొక వైపు. ఇది జరిగిన వారానికి మళ్లీ 1957 జనవరి 22న ఆ పర్వతాల్లోనే ఒక కాలువ ఒడ్డున సేద తీరుతున్న సైనిక బృందం మీద దాడి చేశారు. చే గువేరా ఆ సైనికుల్లో ఒకర్ని పాయింట్ బ్లాంక్లో కాల్చి అతడి రైఫిల్ చేజిక్కించుకున్నాడు.
ఇలా 2 వరుస విజయాలతో కాస్త విశ్రాంతి తీసుకోగలిగింది ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం. అయితే బటిస్టా సైన్యం తమకోసం వేటని తీవ్రతరం చేస్తుందని తెలుసు. దానిక్కూడా సిద్ధం చేశాడు ఫిడెల్ కాస్ట్రో తన విప్లవదళాన్ని. 1957 జనవరి 28న చేగువేరా భార్య హిల్డాకు ఆ పర్వతాల మధ్యనుంచే పెద్ద ఉత్తరం రాశాడు. దానిలో గ్రాన్మా పడవ బయలుదేరిన దగ్గర్నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, క్యూబాలో దిగాక జరిగిన చిన్న చిన్న పోరాటాలు, తనకి భుజం మీద దెబ్బ తగలడం, ఆయుధాగారాన్ని వశపరచుకోవడం అన్నీ వివరంగా రాశాడు. ఇంకా ఏడాది వయసు కూడా నిండని కూతురి క్షేమ సమాచారాలు అడిగాడు. ఈ 2 దాడులతో బటిస్టా సైన్యం మానసికంగా దెబ్బతిన్నప్పటికీ మిలిటరీ అధికారులు మరికొన్ని ప్లాటూన్లని సియర్రా మయస్ట్రాకి పంపించారు. హెలికాప్టర్ల ద్వారా అడవుల్ని జల్లెడపట్టడం మొదలుపెట్టారు. నియంత బటిస్టా తన సైన్యం నైతిక స్థైర్యాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వ ప్రచార సాధనాల్లో తనకి అనుకూలమైన వార్తలు గుప్పించాడు. మెక్సికో నుంచి క్యూబా దేశ భద్రతకు భంగం కలగజేయడానికి వచ్చిన దోపిడీదారుల్ని ప్రభుత్వం మట్టుపెట్టేసింది, తుడిచిపెట్టేసింది, వాళ్ల నాయకుడు ఫిడెల్ కాస్ట్రో కూడా చనిపోయే ఉంటాడు అని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడు బటిస్టా. అప్పుడే 2 దాడుల విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్న తన దళానికి మరింత బలం చేకూర్చడం కోసం బటిస్టా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అనుకున్నాడు ఫిడెల్ కాస్ట్రో. అందుకేం చేశాడంటే, తనకి నమ్మకమైన అండర్ గ్రౌండ్ సభ్యులతోటి క్యూబా రాజధాని హవానాలో ఉంటున్న న్యూయార్క్ టైమ్స్ పత్రికా విలేఖరికి కబురు చేశాడు. రహస్య ప్రదేశంలో ఉన్నాము, ఇంటర్వ్యూ ఇస్తాను రండి అని. ఆ పత్రికా విలేఖరి హెల్బర్ట్ మాథ్యూస్ బటిస్టా మిలిటరీ కళ్లుగప్పి సియర్రా మయస్ట్రా అడవుల్లో ఫిడెల్ కాస్ట్రోని రహస్యంగా కలుసుకున్నాడు. ఫిడెల్ కాస్ట్రో ఫోటోలతో సహా న్యూయార్క్ టైమ్స్ పత్రికలో 1957 మార్చిలో వచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచానికి ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళాన్ని పరిచయం చేసింది. ఫిడెల్ కాస్ట్రో బృంద సభ్యుల్ని చూస్తుంటే వాళ్లని అణచివేయడం బటిస్టా తరం కాదనిపిస్తోంది, బటిస్టాకి ఇది అగ్నిపరీక్ష అని కూడా ఆ విలేకరి న్యూయార్క్ టైమ్స్లో రాశాడు. ఈ వార్తతోటి అజ్ఞాతంలో ఉండి బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్లందరికీ, విదేశాల్లో ఉండి బటిస్టాను గద్దెదించాలి అని ప్రయత్నిస్తున్న వాళ్లక్కూడా కొండంత బలం వచ్చినట్లయింది. వాళ్లందరికీ ఫిడెల్ కాస్ట్రో జాతి రక్షకుడిలాగా కనిపించాడు. తన దళాన్ని ముందుకు నడిపించే క్రమంలో ఫిడెల్ కాస్ట్రో దగ్గర్లోని పల్లెటూరి ప్రజల సహకారం తీసుకోక తప్పలేదు. వాళ్లల్లో ఒక గ్రామీణుడు ఫిడెల్ కాస్ట్రో బృందానికి సహాయం చేస్తానని వచ్చాడు. నమ్మి చేరదీశారు. అయితే అతణ్ణి ప్రభుత్వ సైనికులు లొంగదీసుకుని ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం వివరాలు చెప్పమని బలవంతం చేశారు. అతడు దాదాపుగా లొంగిపోయే స్థితికొచ్చాడు. ఇదంతా తెలుసుకున్న ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం అతణ్ణి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కాల్చి చంపేశారు. వీళ్ల తుపాకీ గుళ్లకు బలవ్వబోయే ముందు అతడు అడిగాడట, తప్పైపోయింది, క్షమించండి, ఇప్పుడు మీరు నన్ను చంపేస్తారని తెలుసు, అయితే భవిష్యత్తులో మీ ప్రభుత్వం వచ్చాక కనీసం నా పిల్లలకైనా చదువు చెప్పించండి, ఇది నా చివరి కోరిక అని. అప్పటికి అతణ్ణి చంపేసినప్పటికీ నిజంగానే 2 ఏళ్ల తర్వాత ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వం వచ్చాక ఆ గ్రామీణుడి పిల్లలకు చదువు చెప్పించింది ప్రభుత్వం. ఇట్లా 1957 ఫిబ్రవరి మార్చి నెలల్లో సైనికుల వేట, విప్లవకారుల అడవిదారుల్లో పోరాటం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆ డిసెంబర్ దాడిలో కామ్రేడ్స్ మరణం తర్వాత మళ్ళా తమ బృందంలో ఎవరూ ప్రాణాలు పోకుండా కాపాడుకోగలిగారు ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాలు. అడవిలోని చిత్తడి వాతావరణం చే గువేరా ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది. మలేరియా, ఆస్తమా ఒకేసారి దాడి చేసి చే గువేరాని బలహీనం చేసేశాయి. సైనికుల బారినుంచి తప్పించుకునే క్రమంలో ఒకసారి అస్సలు కదల్లేకపోయాడు చే. తోటి కామ్రేడ్, అప్పుడే తన దళంలో చేరిన ఒక గ్రామీణుడు చేని భుజం మీద వేసుకుని రక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు.
4-5 రోజులు ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయింది. ఎగశ్వాస శబ్దం బయటికి వినిపించకూడదు. ఆ బాధను పళ్ల బిగువులో భరించేవాడు. ఆశ్రయమిచ్చిన గ్రామీణులు వేడివేడిగా ద్రవపదార్థాలు ఇచ్చేవాళ్లు ఛాతీ వేడెక్కడానికి. ఎంత బాధైనా తను భరించడమే కాని ఎదటవాళ్లు తనను చూసి అయ్యో అంటే భరించలేకపోయేవాడు చే. తన దగ్గరున్న అత్యవసర మందులతోటి ఆరోగ్యం కుదుర్చుకోవడానికి 4-5 రోజులు పట్టింది. ఆ నీరసం తగ్గకముందే మరొకసారి శత్రువుల బుల్లెట్లు ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ పోరాటంలో ఆస్త్మా తీవ్రతరమవడంతో పరిగెత్తలేకపోతుంటే పక్కనున్న కొత్త కామ్రేడ్, కమాండర్ భయపడకండి, మీకోసం నా ప్రాణాలు అడ్డం వేస్తాను అన్నాడు. ఆ క్షణంలో నిస్సహాయుణ్ణనిపించింది కాని పిరికి పందలాగా లొంగిపోవాలనిపించలేదు అని రాసుకున్నాడు తర్వాత రోజుల్లో చే గువేరా. ఈ అనుభవాలన్నీ కూడా వాళ్లు క్యూబా అడవుల్లో చేరిన మొదటి నెలల్లోనే. అయితే ఫిడెల్ కాస్ట్రో వ్యూహం కేవలం తాము 20 మందిమే పోరాటం కొనసాగించడం కాదు. తమ దళంలోకి ఇంకా సభ్యులు కావాలి, అటవీ ప్రాంతంలోని గ్రామీణుల సహకారం కావాలి, అంతవరకు క్యూబాలో అజ్ఞాతంలో ఉండి పోరాడుతున్న తమ తోటి కామ్రేడ్స్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి. ఇవన్నీ కూడా 1957 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లోగా సమర్థవంతంగా సాధించగలిగారు ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం. ఆ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఫిడెల్ కాస్ట్రో క్యూబాలోకి తన విప్లవదళంతో అడుగుపెట్టడానికి ముందునుంచే క్యూబాలో అజ్ఞాతంలో ఉన్న కార్యకర్తలతో సంబంధాలు కొనసాగించాడు అని తెలుసుకున్నాం లోగడ. ఇప్పుడు క్యూబాలో అడుగుపెట్టి సియర్రా మయస్ట్రా పర్వతాల్లో 2 నెలలు గడిపాక కాస్త నిలదొక్కున్నాక ఆ అజ్ఞాత ఉద్యమ నాయకులకు కబురు చేశాడు. వాళ్లు రహస్యంగా ఫిడెల్ కాస్ట్రోని కలుసుకోవడమే కాకుండా తమతో బాటుగా మరొక 50 మంది కామ్రేడ్స్ని ఓ ట్రక్కు నిండా ఆయుధాలు, ఇతర నిత్యావసర సామాగ్రి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫిడెల్ కాస్ట్రో దళం సంఖ్య పెరిగింది. అయితే ఈ కొత్తగా వచ్చిన వాళ్లందరికీ పర్వత ప్రాంతాల్లో ప్రయాణించడానికి, రహస్య పోరాటంలో పాల్గొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చే గువేరాతో శిక్షణనిప్పించాడు ఫిడెల్ కాస్ట్రో. ఆ వచ్చిన వాళ్లల్లో కొంతమంది ఈ విదేశీయుడి మాట మేం వినడమేమిటి అని ఎదురుతిరిగారు. మరి చే గువేరా అర్జెంటైనా దేశస్థుడు కదా, అందుకని వాళ్ల వ్యతిరేకతన్నమాట. అలాంటి వాళ్లందర్నీ దోవక తెచ్చుకునే బాధ్యతను కూడా చే గువేరాకే అప్పగించేశాడు ఫిడెల్. అలాంటి సందర్భాలే చే గువేరాలోని నాయకత్వ లక్షణాలకు పరీక్షగా నిలిచాయి. వాటిల్లో చే గువేరా గెలిచాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫిడెల్ కాస్ట్రో దళం ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు అడవుల్లో కొనసాగాల్సి వస్తుందో తెలీదు కాబట్టి అక్కడ విడిది చేసినప్పుడు, ఒకచోటు నుంచి ఇంకోచోటికి ప్రయాణాలు చేసేటప్పుడు స్థానిక గ్రామీణుల సహకారం తప్పనిసరిగా కావాలి. అక్కడ కొండల్లో, అడవుల్లో నివసించేవాళ్లని గ్వాజిరోస్ అంటారు. అదొక వెనుకబడిన తెగ. మనం సులభంగా అర్థం చేసుకోవడానికి గిరిజనులు అనుకుందాం. అక్కడ నివసించే గిరిజన తెగల వాళ్లకి రాజకీయాలు, కమ్యూనిజం, తిరుగుబాటు ఇలాంటివేమీ తెలీదు. నిరక్షరాస్యులు. ప్రాథమిక జీవన సౌకర్యాలు కూడా లేని తండాల్లో నివసిస్తున్నారు. వాళ్ల సహకారం పలు విధాలుగా అవసరం ఫిడెల్ కాస్ట్రో విప్లవ దళానికి. తమకి వార్తాహరులుగా పనిచేయడానికి, బటిస్టా సైన్యం నుంచి రక్షించడానికి, తమ ఇళ్లల్లో ఆశ్రయమివ్వడానికి, ఇంకా అవసరమైతే ఫిడెల్ కాస్ట్రో బృందంలో చేరి కార్యకర్తలుగా పనిచేయడానికి, ఆ గిరిజనుల్ని చైతన్యవంతం చేసే ప్రధాన బాధ్యత కూడా చే గువేరాదే. వాళ్లకి తమ ఉద్యమం గురించి వివరించి నచ్చజెప్పాడు చే గువేరా. రాత్రిళ్లు మైళ్లకు మైళ్లు నడిచి ఆ గిరిజన తండాల వాళ్లందర్నీ ఒకచోటకి చేర్చి, తాము ఎందుకు అక్కడికి వచ్చామో, ఏం చేద్దామనుకుంటున్నామో, దానివల్ల వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులొస్తాయో వివరంగా చెప్పాడు చే గువేరా. ఇవన్నీ వాళ్లకు ఎంతవరకు అర్థమయ్యాయో లేదో కానీ అంతవరకు మిలిటరీ సైనికుల అకృత్యాలకు బలైపోతున్న వాళ్లకి ఒక పరిష్కారం దొరికినట్లయింది. వాళ్ళు సాధారణంగా ఒక పట్టాన కొత్త వాళ్లను నమ్మరు. నమ్మితే ప్రాణమిస్తారు. కాని మళ్లీ తేడా వస్తే పత్తా లేకుండా పోతారు. వాళ్లకేమైనా రోగాలొస్తే వాళ్లు వాడుకునే పసరుమందులు తప్ప
ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. సరిగ్గా ఆ విషయంలోనే గిరిజనులకు దగ్గరయ్యాడు చే గువేరా. తన దళం కోసం తెచ్చుకున్న మందులతో ఆ గిరిజనులకు కూడా చికిత్స చేయడం మొదలుపెట్టాడు. తాము తెచ్చుకున్న ఆహారాలు, దుస్తుల్లో కొన్ని వాళ్లకి ఇవ్వడం, రోజూ వాళ్లతో దగ్గరగా మాట్లాడ్డంతోటి వాళ్లల్లో చాలామంది చే దళానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ విధంగా కూడా పోరాటదళం సభ్యుల సంఖ్య ఇంకా పెరిగింది. అయితే ఇదంత సరళంగా ఉండేది కాదు. గిరిజనుల్లో కొంతమందిని మిలిటరీ అధికారులు పట్టుకుని బెదిరించి భయపెట్టి తమ గూఢచారులుగా ఉపయోగించుకునేవాళ్లు. అలాంటి వాళ్లని ఏరివెయ్యడం కూడా చే బాధ్యతల్లో భాగమే. చే ఇవన్నీ చేస్తున్న రోజుల్లో తన దినచర్య రాయడం మానలేదు. అంటే డైరీ రాస్తుండేవాడు. వాటన్నింటి ఫలితమే ఉద్యమం ముగిశాక చాలా సంవత్సరాలకి పుస్తక రూపంలో వచ్చిన చే గువేరా వ్యాసాల సంపుటి ఎపిసోడ్స్ ఫ్రమ్ ది రెవల్యూషనరీ వార్. ఆ రోజుల్లోని గెరిల్లా పోరాటంలో చోటు చేసుకున్న అనేక ఉద్విగ్నభరితమైన సంఘటనల గురించి సమగ్రంగా, సూక్ష్మంగా తెలుసుకోవాలనుకున్న శ్రోతలు ఆ పుస్తకం చదవచ్చు. ఇలా విప్లవదళం బలోపేత కార్యక్రమాలు కొనసాగుతున్న రోజుల్లో కూడా బటిస్టా సైన్యం దాడుల్ని ఎదుర్కోవడం, వీలైనప్పుడల్లా వాళ్ల ఆయుధాల్ని దొంగిలించడం, ఈ కార్యక్రమాలు ఎలాగూ ముందుకు సాగుతూనే ఉన్నాయి. చే గువేరాలోని తెగువ, అంకితభావం దగ్గరగా గమనిస్తున్న ఫిడెల్ కాస్ట్రో అతణ్ణి 1957 జూన్లో కమాండర్ పదవికి ప్రమోట్ చేశాడు. తన దళాన్ని రెండుగా విభజించి ఒక దళాన్ని తన నాయకత్వంలో ఉంచుకుని ఇంకొక దళానికి చే గువేరాని కమాండర్ని చేశాడు. చే నాయకత్వంలో 75 మంది విప్లవకారులుండేవాళ్లు. వాళ్లని 3 ప్లాటూన్లుగా విభజించి ఒక్కొక్క ప్లాటూన్కి ఒక నాయకుణ్ణి నియమించాడు. మొత్తం ఈ 3 ప్లాటూన్లని వ్యూహాత్మకంగా నడిపించే బాధ్యత చే గువేరాదే. అంటే అప్పటిదాకా మెడికల్ డాక్టర్గా కొనసాగుతూ అవసరమైనప్పుడు ఆయుధాలు పట్టుకున్న చే గువేరా ఇంకనుంచి పూర్తికాల పోరాట యోధుడయ్యాడన్నమాట. తరువాత జరిగిన 1-2 దాడుల్లో బటిస్టా సైన్యం నుంచి మరిన్ని ఆయుధాలు చేజిక్కించుకోవడంతోటి చే గువేరాని మేజర్ హోదాకి పదోన్నతి చేశాడు ఫిడెల్ కాస్ట్రో. ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాలు ఇద్దరూ కొన్ని ప్రాంతాల్ని పంచుకుని ఎవరికి వాళ్లు స్వతంత్రంగా వ్యూహాలు రచించుకుని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా నిర్ణయించుకున్నారు. ఏదైనా ఒక మాదిరి పోరాటం జరగ్గానే మళ్లీ ఫిడెల్, చేలు ఇద్దరూ కలుసుకుని పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండేవాళ్లు. 1957 చివరకొచ్చేసరికి ఇలాంటి దాడులు 5-6 జరిగాయి. అన్నింటిలోనూ విప్లవదళానిదే పైచేయ్యింది. ఆ సంవత్సరాంతానికి సియర్రా మయస్ట్రా అటవీ ప్రాంతమంతా విప్లవదళం అధీనంలోకి వచ్చేసింది. బటిస్టా సైనికులు ఆ పరిసరాల్లోకి అడుగుపెట్టడానికి కూడా భయపడేవాళ్లు. వీళ్లేమో అడవులు దాటి మైదానాల్లోకి వెళ్లేవాళ్లు కాదు. అదే గెరిల్లా పోరాటం అంటే శత్రువులకి అంతుచిక్కకుండా దెబ్బతీయడం. వీటన్నింటితో పాటు ఆ సంవత్సరం చే గువేరా చేపట్టిన మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సంచారాసుపత్రులు, చిన్న చికిత్సా కేంద్రాలు, ఆయుధాలు రిపేరు చేసే వర్క్షాపులు, దుస్తులు, షూసు తయారుచేసే చిన్న కర్మాగారాలు, వాటితో పాటు చిన్నపాటి పొగాకు ఫ్యాక్టరీ కూడా ప్రారంభించగలిగాడు చే గువేరా తమకవసరమైన సిగరెట్లు తామే తయారు చేసుకోవడానికి. దేశమంతా విస్తరించి ఉన్న తన విప్లవ కార్యకర్తల కోసమని చే గువేరా సొంత పత్రిక కూడా ప్రారంభించాడు. మొదట్లో తనే చేత్తో రాసి ఆ పత్రికను అందరికూ అందేలాగా చేసేవాడు. ఒక చిన్నపాటి ట్రాన్స్మిటర్ సంపాదించి తమకోసమని ప్రత్యేకంగా ఒక రేడియో స్టేషన్ కూడా పెట్టుకున్నారు. ఈ విప్లవదళం బటిస్టా సైన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం, బటిస్టా సైన్యం చాలా చోట్ల పారిపోవడం గమనించిన అజ్ఞాతంలోని పోరాట నాయకులు బయటకొచ్చి క్యూబాలోని ముఖ్య పట్టణాల్లో ఊరేగింపులు, ధర్నాలు మొదలుపెట్టారు. బటిస్టా సైన్యం వాళ్లని అణిచివెయ్యడానికి మరిన్ని కఠినమైన చర్యలు చేపట్టింది. వీధులన్నీ రక్తపుటేరులయ్యాయి. ఫిడెల్ కాస్ట్రోని పట్టించిన వాళ్లకి 10 లక్షల పీసోలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు నియంత బటిస్టా. అయినా కాని ఎవ్వరూ ఫిడెల్ కాస్ట్రో గురించిన సమాచారాన్ని బయటకు పొక్కనివ్వలేదు. అడవుల్లో ఉన్న ఫిడెల్ కాస్ట్రో దళంతో పోలిస్తే
నగరాల్లో ఉద్యమాలు నడిపిన కార్యకర్తలు ఎక్కువ మంది మిలిటరీ సైన్యం తుపాకీగుళ్లకు బలయ్యారు. మొత్తం మీద 1957వ సంవత్సరం పూర్తయి 1958వ సంవత్సరం వచ్చేసరికి క్యూబా దేశమంతా రణరంగం అయ్యింది. గెరిల్లా పోరాటాలతో పాటు బహిరంగ పోరాటాలతో కూడా దేశమంతా అట్టుడికిపోయింది. బటిస్టా ప్రభుత్వం తొందరలోనే కూలిపోవడం తథ్యం అని తేలిపోయింది. ఒకవేళ అదే జరిగితే తమ చెప్పుచేతుల్లో ఉండే మరొకరిని అధ్యక్షపీఠం మీద పెట్టాలి అని అమెరికా చూస్తోంది. వాళ్లకి ఫిడెల్ కాస్ట్రో లాంటి స్వతంత్ర భావాలున్న నాయకుడంటే ఇష్టం లేదు. ఇట్లా క్యూబాలోనూ చుట్టుపక్కల తీవ్రమైన ఉద్యమ ప్రభావాన్ని కలిగించగలిగారు. క్యూబాలో అడుగుపెట్టిన సంవత్సరానికే ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాలు. ఇంకా 1958లో ఈ పోరాటం ఎలా ముందుకు సాగిందో తెలుసుకుందాం. 1958వ సంవత్సరం ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం క్యూబాలో అడుగుపెట్టిన 2వ సంవత్సరం, క్యూబా విముక్తి పోరాటంలో చివరి సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరంలో క్యూబాలోని వివిధ నగరాల్లో, వివిధ గ్రామాల్లో, వివిధ పట్టణాల్లో, వివిధ అరణ్యాల్లో జరిగిన పోరాటాల గురించి 100 పేజీల వ్యాసాలున్నాయండి. కథనం సరళంగా సాగడానికి నేను పరిమితమైన సంఘటనల గురించి మాత్రమే చెప్తాను. 1958 ఫిబ్రవరి మార్చి నెలలకు చే గువేరా ప్రారంభించిన రహస్య రేడియో ప్రసారాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న పోరాట దళాలకు చేరుతూ ఉండేవి. ప్రత్యక్షంగా కలుసుకోలేని దళ సభ్యులకు ఫిడెల్ కాస్ట్రో, చే గువేరా చేసే రేడియో ప్రసంగాలు ఉత్తేజపూరితంగా ఉండేవి. 1958 మార్చికి నియంత బటిస్టా పరిస్థితి దిగజారుతోంది. వేలాది మంది సైన్యంతోటి ఆ నియంత అమలుపరిచే అణచివేత విధానాలు, కనిపిస్తే కాల్చియడాలు ప్రజల్లో అప్పటికే ఉన్న నియంత వ్యతిరేక భావాల్ని రెట్టింపు చేశాయి. వీటన్నింటినీ గమనిస్తున్న అమెరికా ప్రభుత్వం అప్పటివరకు ధారాళంగా విరివిగా సరఫరా చేస్తున్న ఆయుధాలు, యుద్ధ విమానాలు సంఖ్యలో తగ్గిస్తున్నాము, పరిమితంగానే సరఫరా చేస్తాము అన్నారు. ఎందుకంటే వాళ్లకప్పటికే తెలిసిపోయింది బటిస్టా ఎక్కువ కాలం ఉండలేడు అని. క్యూబా దేశంలోని ముఖ్య నగరాల్లో పరిస్థితి అలా ఉంటే, సియర్రా మయెస్ట్రా అడవుల్లోని ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం పూర్తి ఉత్సాహంతో ఉంది. 1958 మార్చిలోనే ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు రావుల్ కాస్ట్రో బృందాన్ని ఇంకా నెమ్మదిగా అరణ్యంలోనుంచి, పర్వతాల్లోనుంచి బయటికెళ్లి నగరాల్లో బటిస్టా సైన్యాన్ని బందీలుగా పట్టుకోమని ఆదేశించాడు. రావుల్ కాస్ట్రో ఆధ్వర్యంలోని ఒక దళం అడవుల బయట ఒక నగరాన్ని ఆక్రమించుకోగలిగింది. ఆ నగర వీధుల్లోని బటిస్టా సైనికుల్ని బందీలుగా పట్టుకుని వాళ్ల ట్రక్కుల్ని, ఆయుధాల్ని స్వాధీనం చేసుకోగలిగారు. 1958 మార్చి 12న ఫిడెల్ కాస్ట్రో తన పోరాట మేనిఫెస్టోని విడుదల చేశాడు. నియంత బటిస్టా మీద యుద్ధం ప్రకటిస్తున్నాను అన్నాడు. ఆ తరువాతి నెల ఏప్రిల్ 1 నుంచి ఎవరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించొద్దు అన్నాడు. వివిధ పోరాటాల్లో ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం చూపించిన తెగువ, వాళ్లు సాధించిన విజయాలను గమనించిన కొంతమంది మిలిటరీ సైనికులు అక్కడ్నుంచి పారిపోయొచ్చి ఫిడెల్ విప్లవదళంలో చేరారు. 1958 ఏప్రిల్ 9న దేశవ్యాప్త సమ్మెకు విప్లవదళం పిలుపునిచ్చింది. కానీ తగినంత ముందుగా ప్రణాళిక వేసుకోకపోవడంతో ఆ సమ్మె విజయవంతం కాలేదు. ఒక విధంగా ఫిడెల్ కాస్ట్రో విప్లవదళానికి ఆ సమ్మె పిలుపు ప్రతికూలమే అయ్యింది. అరణ్యాలకు బయట విస్తరించిన పోరాటదళ కార్యక్రమాలని నిరోధించడానికి బటిస్టా వేలాది మంది సైనికుల్ని, విమానాల్ని, యుద్ధ ట్యాంకుల్ని దక్షిణ తీరానికి, అంటే ఈ సియర్రా మయెస్ట్రా తీరాలకు పంపించాడు. పోరాటదళం తాత్కాలికంగా కాస్త వెనక్కు తగ్గి మళ్లీ అడవుల్లోకి వెళ్లక తప్పలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పోరాటం అనేది ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదు. కొంతసేపు ముందుకెళ్తుంది, కొంతసేపు ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు వెనక్కు తగ్గి మళ్లీ వ్యూహాలు మార్చుకుని మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో శత్రువు మీద దాడి చెయ్యాలి. 1958 మే 25న బటిస్టా మరింత సైన్యాన్ని మోహరించాడు. బటిస్టా సైన్యం ఫిడెల్ కాస్ట్రో ఆధ్వర్యంలోని విప్లవదళం కంటే 10-15 రెట్లు పెద్దదయ్యింది. అయినా కాని 2.5
నెలలపాటు సాగిన పోరాటంలో గెరిల్లా పోరాట దళం 1000 మంది సైనికుల్ని హతమార్చగలిగారు. గెరిల్లా పోరాటంలో ఆయుధబలం, సైనిక బలం కంటే కూడా వ్యూహాలు, శత్రువులకు తెలియకుండా దొంగదెబ్బ తీయడం ఇలాంటివి ముఖ్యమైనవి. వాటిల్లో అప్పటికే ఆరితేరిన ఫిడెల్ కాస్ట్రో, చే గువేరాల దళాలు బటిస్టా సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగారు. పైగా అప్పటికీ బటిస్టా సైన్యం నైతికంగా కుంగిపోయింది. వాళ్లకి బటిస్టా తరఫున పోరాడాలని కూడా అనిపించలేదు. 1958 జూన్ ప్రాంతాలకి రావుల్ కాస్ట్రో అడవుల బయట కొన్ని వందల చదరపు కిలోమీటర్లలోని పట్టణాల్ని, గ్రామాల్ని ఆక్రమించి తనదైన పాలనను ప్రారంభించగలిగాడు. రావుల్ కాస్ట్రో అంటే ఫిడెల్ కాస్ట్రో వాళ్ల తమ్ముడండి. ఆ విస్తీర్ణంలో 200 పాఠశాలలు, 7 భూభాగాలు, 12 ఆసుపత్రులు ఉన్నాయి. ఒక విధంగా తమదైన అతి చిన్న దేశాన్ని ఏర్పాటు చేశాడన్నమాట రావుల్ కాస్ట్రో. బటిస్టా సైనికులు ఆ ప్రాంతంలోకి రాకుండా నిరోధించగలిగాడు రావుల్ కాస్ట్రో. ఇలాంటి వాటన్నింటితోటి 1958 ఆగస్టుకి ఫిడెల్ కాస్ట్రో పరపతి ఇంకా పెరిగింది. క్యూబాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ పిఎస్పి నాయకులు ఫిడెల్ కాస్ట్రోని రహస్య స్థలంలో కలుసుకుని తమ మద్దతు ప్రకటించారు. మీరు సాగించే పోరాటం నగరాల్లోకి మధ్యలోకి రాగానే మేము కూడా మీతో చేరి మద్దతునిస్తాము అన్నారు. ఇప్పటికీ ఫిడెల్ కాస్ట్రో విప్లవదళం ఇంకా క్యూబా దక్షిణ కొసన, సియర్రా మైస్ట్రా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న బటిస్టా సైన్యంలోని కొంతమంది కీలకమైన అధికారులు ఫిడెల్ కాస్ట్రోకి రహస్య సందేశాలు పంపించారు. ఏమని? బటిస్టాని మేము బంధిస్తాము, కొత్త నాయకుణ్ణి తీసుకొస్తాము, మీరు మాతో కలవండి అని. ఫిడెల్ కాస్ట్రో ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాడు. బటిస్టా బదులుగా ఇంకొక నియంత రావడమేమిటి? మా పోరాటమంతా నియంత పాలన అంతం చెయ్యడానికి, బటిస్టాని సజీవంగా పట్టుకుని న్యాయస్థానం బోనులో నిలబెట్టడానికేనూ. మీరు చెప్తున్న మధ్యమార్గం మాకవసరం లేదు అన్నాడు ఫిడెల్ కాస్ట్రో. బటిస్టా పాలన అంతం చెయ్యడానికి 1958 ఆగస్టు మధ్యలో ఒక పటిష్టమైన వ్యూహం తయారుచేశాడు ఫిడెల్ కాస్ట్రో. అది ముప్పేట దాడి. ఫిడెల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రో సోదరులు దక్షిణ ప్రాంతం మొత్తాన్ని అధీనంలోకి తెచ్చుకోవాలి. క్యామిలో అనే నాయకుడు ఆధ్వర్యంలోని దళం క్యూబాలోని పశ్చిమ తీరాన్ని ఆక్రమించుకోవాలి. చే గువేరా ఆధ్వర్యంలోని దళం దక్షిణాన్నుంచి బయలుదేరి క్యూబా మధ్యలో ఉన్న శాంటాక్లారా అనే నగరం చేరుకోవాలి. ఇది ముప్పేట దాడి అంటే. ఈ శాంటాక్లారా అనే నగరం క్యూబా ముఖ్యపట్టణం హవానాకి 200 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆ శాంటాక్లారాని ఆక్రమించుకోగలిగితే ఇంకా ఆ పైనున్న బటిస్టాని బంధించడం సులువవుతుంది. ఇది వ్యూహం. దీని ప్రకారం చే తన వందలాది మంది సభ్యులతో కలిసి సుమారుగా 400-500 మైళ్ల క్యూబాలోని ప్రధాన నగరాల్ని దాటుకుంటూ ప్రయాణించాల్సుంటుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. వాళ్లకి బటిస్టా సైనికులకున్నట్లుగా అధునాతనమైన వాహనాలు, హెలికాప్టర్లు లేవు. బటిస్టా సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పాత ట్రక్కులు కొన్నున్నాయంతే. ఇంకా గుర్రాలు, కాలినడక, రహస్య మార్గాల గుండా దేశం మధ్యలోకి చేరుకోవాలి. చే గువేరాని అన్ని సాయుధ పోరాట దళాలకు సమన్వయకర్తగా ప్రకటించాడు ఫిడెల్ కాస్ట్రో. చే గువేరా తన బృందానికి అంతిమ శిక్షణ పూర్తిచేశాడు. ఆ లాంగ్ మార్చ్ ప్రారంభించడానికి ముందు 1958 ఆగస్టులో అందర్నీ సమావేశపరిచాడు. ఇది మహాప్రస్థానం, ఒక విధంగా అంతిమయాత్ర కూడా కావచ్చు. అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం. ఇందులో నాతో సహా ఎంతమందిమి ప్రాణాలు కోల్పోతామో తెలీదు. హెలికాప్టర్ శబ్దాలు విని ఉలిక్కిపడే వాళ్ళెవరైనా ఉంటే ఇక్కడే ఆగిపోండి. ధైర్యమున్నవాళ్లు మాత్రమే, ప్రాణాలకు తెగించిన వాళ్లు మాత్రమే నాతో రండి అన్నాడు చే గువేరా. ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యలేదు. అందరూ మీతోనే మేమున్నాం అని ముక్తకంఠంతో నినదించారు. 1958 ఆగస్టు 30 చే గువేరా ఆధ్వర్యంలో అత్యంత కీలకమైన లాంగ్ మార్చ్ మొదలయ్యింది. ఎన్ని నెలలు పట్టని దేశం మధ్యలోని శాంటాక్లారా నగరం చేరుకుని దాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలి. ఇది అంతిమ ధ్యేయం.
శ్రోతలకు తేలిగ్గా అర్థం కావడానికి చెప్తాను. సియర్రా మయస్ట్రా నుంచి శాంటా క్లారా చేరుకోవడం అంటే భారతదేశంలోని కన్యాకుమారి నుంచి ఢిల్లీ చేరుకోవడం లాంటిదన్నమాట. బటిస్టా సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోదు కదా, వాళ్ల దృష్టిలో పడకుండా వాళ్లు దాడి చేస్తే ఎదురుదాడి చేసి వాళ్లని మట్టి కరిపించి తాము ముందుకు నడవాలి. ఇది చే గువేరా నిర్దేశించిన ప్రణాళిక. 47 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1958 అక్టోబర్ 16కి తాము అనుకుంటున్న శాంటా క్లారా నగరానికి 50 మైళ్ల యువతల ఉన్న అరణ్యాల్లోకి చేరుకోగలిగింది చే గువేరా దళం. వాళ్ల ప్రయాణములో ఇది తొలి దశ అనుకోవచ్చు. అక్కడ్నుంచి శాంటా క్లారా చేరుకోవడం రెండో దశ. ఆ తరువాత జరగాల్సింది అంతిమ యుద్ధం, తుది పోరాటం. వీటిల్లో ఏదీ తేలిగ్గా సాధ్యపడలేదండి. మొదటి దశలో అంటే 1958 ఆగస్టు 30 నుంచి అక్టోబర్ 16 వరకు సాగిన ప్రయాణంలో చేగువేరా దళం ఎదుర్కొన్న కొన్ని ప్రమాదాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వాళ్లు ప్రయాణం మొదలుపెట్టిన వారం రోజులకే త్రోవలో పెద్ద తుఫానొచ్చి రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. చే దళం ప్రయాణించే పక్క మార్గాలు, అడవి త్రోవలు అయితే మొత్తం నీళ్లమయం. వాటిల్లో నుంచి నడవడానికి సమీప గ్రామాల్లోని గుర్రాల్ని అద్దెకు తీసుకుని ఆ వాగులు వంకలు దాటారు. మళ్ళీ బటిస్టా సైన్యానికి దొరక్కుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మరొక 100 మైళ్లు వెళ్లాక బటిస్టా సైనికులతో పోరాటం తప్పనిసరయింది. 2 సైనికుల్ని చంపగలిగారు, కాని చే దళంలో కూడా 2 చనిపోయారు. 5 గాయాల పాలయ్యారు. వాళ్లకు చికిత్స చేసి మళ్లీ బయల్దేరదీశాడు చే గువేరా. బటిస్టా సైన్యాన్ని ప్రతిఘటించి ముందుకు కొనసాగగలిగారు, కానీ బటిస్టా సైనికులకు ఈ విప్లవదళం కదలికలు అప్పటికే తెలిసిపోయాయి కాబట్టి ఆ తర్వాత వాళ్లు వేటాడడం తేలికయ్యింది. వాళ్లనుంచి తప్పుకుంటూ ముందుకెళ్లడం చే బృందానికి పెద్ద సవాల్గా మారింది. మరికొంత దూరం వెళ్ళాక ఫిడెల్ కాస్ట్రో పంపించిన అదనపు దళాలు చే దళంతో కలిశాయి. బటిస్టా విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతుండేవి. వాళ్లని పక్కదోవ పట్టిస్తూ చేదళం పక్కదారుల్లోనుంచి అడవుల్లోనుంచి ముందుకు సాగింది. త్రోవనిండా ముళ్ళు, బురద, పొంగిపొర్లే వాగులు, మలేరియా దోమలు ఇవన్నీ ఒకవైపైతే ఆకాశంలో తిరిగే శత్రు విమానాలు ఇంకొక వైపు. అయినా కాని వెనక్కు వెళ్లే అవకాశం లేదు. ఉన్నదల్లా ఒకటే మార్గం, అదే ముందుకెళ్లడం. ఇంత భయంకరమైన ప్రతికూల వాతావరణంలో చే గువేరాకి ఆస్తమా చాలాసార్లు తిరగబెట్టింది. కొన్నిసార్లు సొమ్మసిల్లి పడిపోయేవాడు. నడవలేక ఆయాసంతో కూలబడిపోయేవాడు. అయినాగాని దళంలో ఎవర్నీ సహాయం చెయ్యమని అడిగేవాడు కాదు. తనే తేరుకుని నడక కొనసాగించేవాడు. తమ నాయకుడి అంకితభావం చూసిన విప్లవదళం సభ్యులు తమ ఇబ్బందుల్ని ఇబ్బందులు అనుకునేవాళ్లు కాదు. మరో 2 చోట్ల బటిస్టా సైన్యాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. 2 చోట్ల కూడా ఎక్కువ నష్టం లేకుండానే తప్పించుకోగలిగారు. అటు బటిస్టా మాత్రం మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాడు. చే గువేరా బృందాన్ని పూర్తిగా ప్రతిఘటించాము, అయినా మన సైన్యం ముందు వాళ్లెంతా, మన వేలాది సైనికుల ముందు ఆ 200 మంది పల్లెటూరి బైతులు ఏ మూలకొస్తారు, వాళ్ల దగ్గరున్న తుప్పుపట్టిన తుపాకులు ఇనప మొక్కల్లాంటివి అంటూ ప్రకటనలిచ్చేవాడు నియంత బటిస్టా. అయితే ప్రభుత్వ సైనికాధికారులకు మాత్రం వాస్తవం తెలుసు. చే గువేరా దళం ఎంత పౌరుషంతో ప్రయాణిస్తుందో వాళ్లకి పూర్తి అవగాహన ఉంది. ఇన్ని అవాంతరాలను దాటుకుని 47 రోజుల ప్రయాణంలో 200 మంది చే విప్లవదళం 600 కిలోమీటర్ల నడిచి శాంటా క్లారా నగరానికి 50 మైళ్ల దూరంలో ఉన్న ఎస్కాంబ్రే అనే పర్వత శ్రేణుల్లోకి చేరుకోగలిగారు. ఇది మొదటి దశ అనుకున్నాం కదా. ఈ విప్లవదళం దేశం మధ్యలోని పర్వతాల్లోకి వచ్చింది అని బటిస్టాకు తెలిసింది. అమెరికా మద్దతు, అధునాతన ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా తమ సైన్యం వాళ్లని ఆపలేకపోయింది అన్న అవమానం బటిస్టానే కాదు, ఆయనకు సలహాలిచ్చిన అమెరికా యుద్ధతంత్ర నిపుణుల్ని కూడా కొంగదీసింది. ఇంత విజయానికి కారణం ఒక్క నాయకుడు, చే గువేరా, ఆయన్ను నమ్మిన నాయకుడు ఫిడెల్ కాస్ట్రో. అయితే ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లు ఇక్కడికి చేరుకోగానే పనైపోలేదు, ఇంకా ముందుకెళ్లాలి. అదొక గమ్యం అయితే
అప్పటికే ఆ కొండల్లో అడవుల్లో మరొక 3 బటిస్టా ప్రభుత్వ వ్యతిరేక దళాలు అజ్ఞాత కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన చే గువేరా దళాన్ని వాళ్లు ఎలా అంగీకరిస్తారు? మరి వాళ్లల్లో వాళ్లు ఎలా సర్దుబాటు చేసుకోవాలి? ఆ బాధ్యతంతా కూడా నాయకుడిగా చే గువేరాదే. ఈ అంతర్గత సమస్యల్ని చే గువేరా ఎలా పరిష్కరించాడు? ఆ ఎస్కాంబ్రే పర్వతాల నుంచి మరొక 50-100 మైళ్లు దేశం మధ్యలో ఉన్న శాంటాక్లారాకి ఎలా చేరుకోగలిగారు? అక్కడ్నుంచి తుది పోరాటం ఎలా కొనసాగింది? బటిస్టాని ఎలా గద్దె దించగలిగారు? చివరి పోరాటంలో చివరి రోజుల్లో గంట గంటకు ఏం జరిగింది? ఇలాంటి మహోద్విగ్న భరిత ఘట్టాల గురించి, చే గువేరాని ఎందుకు ఇప్పటికీ విప్లవానికి, ధైర్యానికి, పౌరుషానికి ప్రతీకగా చూస్తున్నారు? ఇలాంటి విశేషాలన్నీ వచ్చేవారం చే గువేరా జీవనరేఖలు 5వ భాగంలో మాట్లాడుకుందాం. ఈ 4వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపరలోని 5వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.